నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో దూరపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న హోంగార్డ్ శ్రేణిపై తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా అక్రమ ఇసుకను నడుస్తున్నా అక్కడ అడిగే దిక్కు లేకుండా పోయింది. దూరపల్లి దగ్గర రికార్డ్ అసిస్టెంట్ సహకారంతో అక్రమ ఇసుక నడుస్తోందని సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళగా హోంగార్డ్పై మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఎస్ఆర్ఏ ఆంజనేయులు ప్రతి హోంగార్డ్పై తిరగబడి మాకు సంబంధించిన ట్రాక్టర్ జోలికి రావద్దని ఏకంగా దాడికి పాల్పడ్డాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసు రికార్డ్ అసిస్టెంట్ ఎస్ఆర్ఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ రామ్లాల్ తెలిపారు. రామ్లాల్ నిన్న మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దూరపల్లి గ్రామం శివారులో ఒక ఇసుక ట్రాక్టర్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రాగా మా పోలీస్ సిబ్బంది వెళ్ళి చూడగా అట్టి ట్రాక్టర్ ఇసుక లోడ్తో ఉన్నది. హోంగార్డ్ ఆఫీసర్ సీనయ్య వెళ్ళి చూడగా ఎలాంటి పర్మిషన్ లేవని చెప్పి అడిగితే ఇసుక తరలిస్తున్న వ్యక్తులు మా హోంగార్డ్ ఆఫీసర్తో గొడవపడగా దగ్గరలో ఉన్న రాఘవేందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆఫీసర్ పోయేటాలకి అక్కడి నుంచి ఆయనతో కొట్లాడబెట్టుకొని సెల్ ఫోన్ పగలగొట్టుకొని ఆ ట్రాక్టర్లో ఉన్న లోడ్తో ఉన్న ఇసుకని అక్కడనే పారబోసేసి ట్రాక్టర్ తీసుకొని పారిపోయినారు. అటు దోరిపల్లి గ్రామానికి చెందినటువంటి అనిల్ అనే వెంకటయ్య అనిల్ అండ్ ఎస్ఆర్ఓగా పనిచేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్ఓగా పనిచేస్తున్నటువంటి ఆంజనేయులు అలియాస్ అంజీ అనే వ్యక్తి యొక్క సహకారంతో కొడుతున్నారని చెప్పి ఆ వ్యక్తి మా తమ్ముడు నడుపుతున్న కార్ని ఎట్లా అడ్డుకుంటావని చెప్పేసి హోంగార్డ్ ఆఫీసర్తో కానిస్టేబుల్తో దుర్భాషలాడి ఫోన్లు పలగొట్టినందుకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. రికార్డ్ అసిస్టెంట్గా మద్దూరు పోలీస్ మండల ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ డిప్యూటేషన్ మీద కొత్తపల్లి ఎంఆర్ ఆఫీస్లో ఎస్ఆర్ఓగా పనిచేస్తున్నారు. కేసు నిన్న వాల్టా యాక్ట్ అండ్ ప్రతిఘటించినందుకు ఎంప్లాయీ మీద ప్రతిఘటించినందుకు సెల్ ఫోన్ డ్యామేజ్ చేసినందుకు సెక్షన్లు వేసినాము. వాల్టా యాక్ట్ అండ్ 3DPP యాక్ట్ అని వేసినాము. వేసి దర్యాప్తు చేస్తున్నాము.